నాకు తెలిసి నలుగురితో ఫ్రెండ్సే. ఈ ప్రపంచంలో నాకు తెలిసి అత్యంత గొప్ప ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడు అంటే అమ్మా నాన్న. వాళ్ళు మించిన ఫ్రెండ్స్ ఉన్నారు నేది అనుకోవడం లేదు. వాడితో మాట్లాడు, డిస్కస్ చెయ్యి, ఆర్గ్యూ చెయ్యి, వాడితో ఏదైనా చెప్పు. తల్లితోటి తండ్రితోటి నువ్వు ఏదైనా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. అందులో వాడికి ఏదైనా చెప్పు. ఏదైనా చెప్పగలిగే స్వాతంత్ర్యాన్ని వాళ్ళకి ఇవ్వు, నువ్వు ఉంచుకో. అమ్మను నాన్నను ఫ్రెండ్గా చూడు. వీడు కాదు ఫ్రెండ్. పువ్వు పట్టుకుని లవ్ అని చెప్పి నవ్వుతూ మాట్లాడేవాడు ఫ్రెండ్ కాదు. గుర్తుంచుకో అది. ఏదో ఎవరైనా కనుక ఎవరైనా వచ్చి వాడు వెనకాల ఒక సీట్ ఉంటుంది, ఓ డింగ్ అని వస్తూ ఉంటాడు, వాడితోటి దే బండికి వచ్చే తప్ప నువ్వు సాంగ్ వేసుకుంటే ఉపయోగం లేదు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి కళ్ళల్లో ఉంది చెగువేరా ట్రెండ్ అను పాటలు పాడుకుంటే ఉపయోగం లేదు. అందులో అమ్మా నాన్న ఫ్రెండ్ అవ్వాలి. 2, నాకు తెలిసినంత వరకు ద గొప్ప ఫ్రెండ్ నిజానికి ఎవరు అంటే టీచర్. టీచర్ అంటే ఫ్రెండ్గా చూడడం అంటే అర్థం తగ్గించి చూడడం అని కాదు. అడగండి, క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్లు తెలుసుకోండి, అత్యద్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించుకోండి. ఇవాళ మీకు సమస్తమైన నాలెడ్జ్ అంతా జస్ట్ ఒక్క సెల్ ఫోన్లో చాట్ జీపీటీ లాంటి వాటి ద్వారా దొరుకుతాం. ఇవాళ ఒక సెల్ ఫోన్లో ప్రపంచంలో మీరు ఏ సమస్త విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. విస్కాన్సన్ యూనివర్సిటీలో కానీ ఇంకొక యూనివర్సిటీలో కానీ ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో మీరు లైవ్లో చూడవచ్చు. ఏదైనా సరే 150 వర్డ్స్లో కావాలా, 250 వర్డ్స్లో కావాలా, ప్రపంచంలో ఏదైనా ఒక కొత్త పాయింట్ కావాలి అంటే మీరు చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవాళ అనేకమైన అంశాలను మీరు జస్ట్ సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగినప్పుడు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం కలిగినప్పుడు వాటిని తెలుసుకునే క్రమంలో డిస్కస్ విత్ యువర్ టీచర్స్. మీ లెక్చరర్లతోటి టీచర్లతో అలా ఫ్రెండ్షిప్ చేయండి.